హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఎవరైతే తక్కువ బడ్జెట్లో బైక్కి వాటర్ ప్రూఫ్ కవర్ కొందాం అనుకుంటారో సో వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకోసం ఈ వీడియో. నేను ఆర్డర్ పెట్టిన ఈ బైక్ కవర్ కంపెనీ వచ్చేసి రైడా. ఫ్లిప్కార్ట్లో 700 కాస్ట్ పెట్టి కొన్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్లిప్కార్ట్ అని కాదు, అమెజాన్లో కొనుక్కోవచ్చు. అలానే వీళ్ళకి అఫీషియల్గా రైడ్ అని చెప్పి వెబ్సైట్ ఉంది, అందులో కూడా మీరు కొనుక్కోవచ్చు కావాలనుకుంటే. నేను ఒక యూట్యూబర్ కొన్ని రివ్యూ చేశాడు, అతని వీడియో చూసి నేను ఆర్డర్ పెట్టాను అనమాట. సో పర్లేదు, 700కి వర్త్ అనిపించింది, అందుకే ఆర్డర్ పెట్టాను. ప్రజెంట్ ఈ కవర్ ఫ్లిప్కార్ట్లో 700కి అవైలబుల్గా ఉంది, అలానే 900 కూడా అవైలబుల్గా ఉంది. 700కి వచ్చేది చిన్న బైక్స్ సెట్ అయ్యేది, 900కి వచ్చేది పెద్ద బైక్స్ సెట్ అయ్యేది అనమాట. ఇక్కడ ఈ 700 కాస్ట్ కవర్ కింద స్ప్లెండర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అయినా సరే నేను ఈ కరిజ్మా బైక్ కోసం ఆర్డర్ పెట్టాను. మ్యాక్స్ సరిపోయింది, వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఫ్రీగానే ఫిట్ అయింది, ఎక్కడ టైట్ లేదు. కానీ కింద వరకు రాలేదు, అది ఒకటే మైనసే. మ్యాక్స్ బైక్ బాడీ పార్ట్స్ మొత్తం కవర్ చేసింది. ఒకవేళ మీరు స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, రైడర్ ఇలాంటి చిన్న బైక్స్ యూజ్ చేస్తుంటే మీకు ఈ 700 కాస్ట్ కవర్ అనేది సరిపోతుంది. అదే ఒకవేళ మీరు పెద్ద వెహికల్స్ యూజ్ చేస్తుంటే హిమాలయ కానీ, అడ్వెంచర్ 390 కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి 700 కాస్ట్ కవర్ అనేది సరిపోదు. మీరు 900 పెట్టి పెద్దది తీసుకోవాలి, అది మీ బైక్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాకు తెలిసి 700 కాస్ట్ కవర్ అనేది పల్సర్కి, ఎఫ్జెడ్కి, అపాచీ ఇలాంటి బైక్స్ అన్నిటికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మ్యాక్స్ మొత్తం కవర్ చేస్తుంది. కరిజ్మా అనేది చిన్న బైక్ కాదు, హైట్ ఉంటుంది, అలానే బార్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా కవర్ అనేది ఎలా సెట్ అయిందని, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు మీ బైక్కి తీసుకోవాలా వద్దా అనే దాని గురించి. సో ఒకవేళ మీరు చిన్న వెహికల్స్ యూజ్ చేస్తుంటే 700 కాస్ట్ కవర్ అనేది సరిపోతుంది. లేదు ఇంకో 200 కదా అని చెప్పి యాడ్ చేసుకొని 900 కాస్ట్ కవర్ కొంటే మీకు అది కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మీకు ఎలా నచ్చితే అలా డిసైడ్ అవ్వండి. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఈ కవర్కి వాటర్ టెస్ట్ చేద్దాం. కొంత వాటర్ని బాటిల్ తీసుకొచ్చాను, సో చెక్ చేద్దాం. ప్రజెంట్ ఈ సీట్ అనేది డ్రైగా ఉంది, అలాంటి తడి లేదు. పైన కవర్ వేస్తున్నా, అలానే వాటర్ పోస్తున్నా, చూసారా వాటర్ అనేది కిందకి జారిపోతుంది, స్టాండర్డ్ అవ్వట్లేదు. సీట్ కూడా తడవలేదు అనమాట, డ్రైగానే ఉంది. అలానే మళ్ళీ ఇక్కడ పోస్తున్నా చూడండి, వాటర్ అనేది కిందకి జారిపోతుంది, అలాగా స్టక్ అవ్వట్లేదు. మనం ఈ కవర్ని పట్టుకొని విదిలిస్తుంటే వాటర్ డ్రాప్స్ అనేవి కిందకి జారిపోతున్నాయి, సో స్టాండర్డ్ అవ్వట్లేదు. సో ఈ కవర్ అనేది వాటర్ ప్రూఫ్ కవరే. అలానే నేను ఒక పాత గ్లాస్ తీసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. లోపల ఎలాంటి తడి లేదు, డ్రైగానే ఉంది గ్లాస్ అనేది. ఈ గ్లాస్ లోపలికి కవర్ని పెట్టి పైన వాటర్ పోసి కొంతసేపటి తర్వాత చెక్ చేశాను. గ్లాస్ లోపలికి ఎలాంటి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకోలేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, గ్లాస్ అనేది తడిగా లేదు, డ్రైగానే ఉంది. సో ఈ కవర్ అనేది వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవట్లేదు. సో ఇది ఓవరాల్ గా వాటర్ ప్రూఫ్ కవరే. మ్యాక్స్ ఎండ నుంచి, వాన్ నుంచి, మంచు నుంచి ఇది ప్రొటెక్ట్ చేయగలదు. కానీ క్వాలిటీ అంత లేదు, మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. 700కి తగ్గట్టే ఉంది క్వాలిటీ అనేది, మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా, దీని క్వాలిటీ కూడా పూర్గానే ఉంది, అంత గ్రేట్గా అయితే ఏమీ లేదు. ఈ స్టిచెస్ క్వాలిటీ కూడా పర్లేదు అన్నట్టు ఉంది, కానీ మరీ అంత గ్రేట్గా లేవు అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని రివ్యూస్ చూసాను. కొంతమంది కవర్ కొన్న కపుల్ ఆఫ్ డేస్కి చినిగిపోయినట్టుగా వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు అనమాట రివ్యూస్లో. సో ఈ కవర్ అనేది తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మ్యాక్స్ 1 year వరకు మనం మేనేజ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ కొనుక్కోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఈ మెటీరియల్ కనిపిస్తుంది కదా, ఇది రియాలిటీలో మీరు చేత్తో టచ్ చేస్తే మీకు బాగా ఫీల్ అవుతారు. ఈ మెటీరియల్ వాటర్ అనేది లోపలికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. లాంగ్ రన్ లో ఈ మెటీరియల్ స్ట్రెంత్ అనేది కోల్పోయి వాటర్ అనేది లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. సో ఈ కవర్ను జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే 1 year వరకు మేనేజ్ చేసుకోగలం అంతే. నాకు తెలిసి అంతకుమించి ఎక్కువ కాలం రాదనుకుంటున్నాను, ఎందుకంటే క్వాలిటీ కూడా అంత గ్రేట్గా లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రైడా బైక్ కవర్ గురించి. తక్కువ బడ్జెట్లో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో దీన్ని తీసుకొని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. లేదు మీకు నచ్చలేదు అనుకుంటే కొద్దిగా మనీ యాడ్ చేసుకుని కాస్ట్లీ బ్రాండ్స్ ఉంటాయి, వాటిలో తీసుకుంటే కవర్ లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది, స్ట్రెంత్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.